రోడ్ల పరిస్థితి ఏ విధంగా అయింది? చివరిగా తులసిరెడ్డి గారు ఒక అంశము అంటే షర్మిల చేసినటువంటి కామెంట్స్ కూడా చూసారు. అంటే తెలంగాణకు వచ్చినటువంటి సమయంలో, తెలంగాణలో పాదయాత్ర చేసినటువంటి సమయంలో, అంటే ఇప్పుడు షర్మిల మీ పార్టీలో చేరబోతున్నటువంటి నేపథ్యంలో మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే తెలంగాణ నా అడ్డా అని చెప్పి షర్మిల ఆనాడు కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ నమ్ముకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి? అది ఆవిడ చెప్పాలా, అది ఆవిడ చెప్పాలా. ఎందుకంటే అంటే నిలకడలేనిటువంటి రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం మీ పార్టీ నేతలు అంటే సపోర్టివ్ చేస్తారా? అంటే మీ ఇంటర్నల్గా మీ కాంగ్రెస్ పార్టీ చర్చ జరుగుతుంది తెలంగాణలో. ఆవిడ ఒక్కటే కాదు, చాలా మంది చేరుతున్నారు, కొందరు చేరారు, చాలా మంది చేరబోతున్నారు. అది పార్టీ డెసిషన్, స్వగృహ ప్రవేశం చేయమని. మిగతా వాళ్ళను వస్తే గన హృదయపూర్వకంగా ఆహ్వానించాలి. ఒక అధిష్టానం తీసుకున్నటువంటి జనరల్ నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకుంది, ఓకే, అధిష్టానం సరే కొంత కలిసి వస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద కొంత కలిసి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ రాజన్న బిడ్డగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు షర్మిల రావడం, ఇవన్నీ అంశాలు మీ కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ ఇష్యూ వచ్చినప్పుడు చర్చనీయాంశం మారుతుంది, మళ్ళీ ఇంకో కొత్త ఇష్యూ వచ్చినప్పుడు ఇంకో చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా అనేక ఇబ్బందులు పడినాడు. ఆయన వచ్చేసి 30 ఏళ్ల పాటే ముఖ్యమంత్రి కాలేదు. ఆయన పిసిసి అధ్యక్షుడిగా 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయింది. కడప జిల్లాలో కూడా తక్కువ సీట్లు వచ్చాయి. ఈవెన్ ఆయన 2004-2009లో అప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడు కాదు, డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడు. ఎంపీగా వచ్చేసి 96లో వచ్చేసి కేవలం 4000 సీట్లతో గెలిచాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి చెప్తున్నా కదా, పిసిసి అధ్యక్షుడు 2 సార్లు, కడప జిల్లాలో కూడా తక్కువ వచ్చినాయి కాంగ్రెస్ కు. 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. కాబట్టి ఈవెన్ 2004లో 186 సీట్లు వస్తాయి. ఆయన ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల తర్వాత 156కి వచ్చారు. 2009లో 30 సీట్లు తగ్గినాయి. ఆయన అన్నాడు ఇంకా 20 సీట్లు తగ్గింటే కన్నా కొంపలు కాలిపోయిందని చెప్పేసి. కాబట్టి రాజశేఖర రెడ్డి ఆయన వచ్చేసి ఆయన కూడా అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. ఇవన్నీ రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఒక అంశం వచ్చినప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు ఆవిడ చేస్తా ఉంది కాబట్టి ఒక పార్టీ నాయకురాలుగా విలీనం చేసి ఒక చర్చనీయాంశం, అంతే తప్ప ఇంకా మొత్తం వచ్చేసి ఏదో ఆ కుటుంబం లేకుంటే ఈ రాష్ట్రం లేదు, ఈ కాంగ్రెస్ పార్టీ లేదు, ఈ లోకం లేదు అనేది యాంగిల్ కరెక్ట్ కాదు. వచ్చేసి ఏమైనా షర్మిలమ్మ పోటీ పెట్టలేకపోయింది, వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీ ఓడిపోయినాడు, తర్వాత విజయమ్మ ఓడిపోయింది, రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి జయమ్మ మున్సిపల్ పులివెందుల పంచాయతీ వార్డు మెంబర్లుగా ఓడిపోయినారు. కాబట్టి ఇందాక చెప్తున్నా, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయినాడు, కేసీఆర్ ఓడిపోయినాడు, చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు. కాబట్టి జయాపజయాలు వచ్చేసి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ప్రస్తుతం వచ్చేసి ఆవిడ ఒక పార్టీ అధ్యక్షురాలుగా పార్టీని విలీనం చేస్తుంది కాబట్టి చర్చనీయాంశము. మేము వచ్చేసి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆ నేపథ్యంలో ఆవిడ వస్తుంది, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. ఆయన సేవలు ఏ విధంగా ఉపయోగించాలో అది అంటే కొంత రిమార్క్ అనేది మొత్తం ఉంటుంది కదా, పార్టీ మీద కొంత మచ్చ అనేది అయితే ఉంటుంది కదా, రిమార్క్ అనేది అయితే ఉంటుంది కదా అంటున్నా. ఏ రిమార్క్ అంటారు? అంటే షర్మిల అంటే వారు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల నిలకడ లేకుండా అక్కడిక్కడికి వెళ్ళడము, ఇప్పుడు తెలంగాణలో పాదయాత్ర చేశారు, అనేక కామెంట్స్ కూడా చేయడం జరిగింది, ఒకసారిగా సైలెంట్ అయిపోయారు. అంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి అనుకున్నారు, కానీ తెలంగాణలో సాధ్యం కాలేదు. ఏపీలో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎంట్రీపై ఎవరు వచ్చినా, ఇప్పుడు ఒక ఓటర్ వచ్చినా అంత ఇంత లాభమే కదా, ఒక రకమైన నాయకుడు వచ్చినా అంత లాభం కదా. అటువంటిప్పుడు వచ్చేసి ఆ స్థాయిలో నాయకురాలు వచ్చేసి ఒక పార్టీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి కూతురు డెఫినెట్ గా అంతో ఇంత లాభం ఉంటుంది. అది ఎంత అనేది కాలం నిర్ణయిస్తుంది తప్ప అంతో ఇంత లాభం ఆవిడ వల్లే కాదు. మీరు వచ్చినా వస్తుంది, ఇంకోరు వచ్చినా వస్తుంది, ఎవరు వచ్చినా, ఒక ఓటర్ వచ్చినా, ఒక ఓటు 2 ఓటుతో కూడా ఎమ్మెల్యే సీట్లు ఓడిపోయిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఓటర్కి అంత విలువ ఉన్నప్పుడు ఒక నాయకురాలుగా వస్తే డెఫినెట్ గా అంతో ఇంత లాభం ఉంటుంది. అది ఏ మేరకు అనేది అది కాలం నిర్ణయిస్తుంది, అంతవరకే తప్ప అంత ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ కొన్ని క్రిటిసిజం ఉన్నా కానీ నేచురల్ గా వచ్చేసి ఒక లీడర్ వచ్చినప్పుడు వాళ్ళ అనుచరులు, కొన్ని వాళ్ళ స్టేచర్, ఇవన్నీ పనికి వస్తాయి కదా, కొంతవరకు పార్టీకి ఉపయోగం ఉంటుంది. అంతే తప్ప వచ్చేసి మొత్తం ఆవిడతోనే ఏదో మొత్తం వచ్చేసి పార్టీ పరిస్థితి మారుతుంది అనేది కరెక్ట్ కాదు. లాభం ఉండదు అనేది కరెక్ట్ కాదు. లాభం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది, అదనపు లాభం. కాంగ్రెస్ ఆల్రెడీ వచ్చేసి కర్ణాటక తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఒక ఊపులో ఉంది, ఒక ఆత్మవిశ్వాసంతో ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఆవిడ చేరడం అనేది ఒక అదనపు లాభం,
అంతే తప్పనిచ్చేసి మొత్తం ఆవిడ ప్రవేశంతోనే అంతా అయిపోతుంది. అదనపు లాభం. రైట్, ఓకే. చిన్నబాబు చివరిగా